హలో రామ్ గారు. హాయ్ శ్రీజ. ఇప్పుడు చాలామంది కలలు కంటూ ఉంటారు సార్. కొంతమంది వాటినైతే లక్ష్యాలని కూడా అంటారు. అసలు కలలకి, లక్ష్యాలకి డిఫరెన్స్ ఏంటంటారు? వెరీ గుడ్ క్వెషన్. అసలు ఈ ప్రశ్న చాలామంది మైండ్‌లో ఉంటది. ఇంకోటి కూడా ఉంది వర్డ్ ఏంటంటే కోరిక. కొంతమంది కలలంటారు, కోరికలంటారు, లక్ష్యాలంటారు. ఇవన్నీ చాలా మామూలు పదాలయిపోయాయి. ఒకదాని ప్లేస్‌లో ఇంకోటి వాడుతూ ఉంటారు. కానీ వాటికి తేడా తెలిస్తే అసలు మనకున్నది కల, కోరిక, లక్ష్యమా తెలుస్తుంది. ఓకే. మామూలుగా ప్రతిసారి కోరిక కలుగుతూ ఉంటే, కొత్త కొత్త ఆలోచనలొస్తుంటే అవి కోరికలవుతాయి. అంటే నాకు ఈరోజు ఒక కోరిక ఉండొచ్చు. రేపు ఇంకో కోరిక ఉండొచ్చు. ఏదైనా చూసినప్పుడు కొత్త కోరిక కలగొచ్చు. అవును సార్. సో, కోరికలు మారుతూ ఉంటాయి. ఒక చోట ఉండవు. నిన్నున్న కోరిక ఈరోజు లేకపోవచ్చు. లాస్ట్ ఇయర్ ఉన్న కోరిక ఈరోజు ఆ కోరికను మర్చిపోవచ్చు నేను. కళ అంటే ఏ కోరికైతే రిపీటెడ్‌గా వస్తూ ఉంటుందో, ఏదైతే నేను పొందాలనుకున్నానో, సాధించాలనుకున్నానో, చేరాలనుకున్నానో అదే గనక నాకు రిపీట్‌గా వస్తుంటే అది కలగా మారుతుంది. ఓకే. కలలు చాలా ఉండొచ్చు. నాకెన్నో కలలున్నాయి. విదేశాలన్నీ తిరగాలనేది కల ఉంది. ఆకాశంలో ఎగరాలని కల ఉంది. ఓ 100,00,00,000 సంపాదించాలని కల ఉంది. ఇవన్నీ కలలవుతాయి. అయితే ఇవన్నీ కలలుగా ఉండి కలలయిపోవడానికి కారణం ఏంటంటే, కలలకు గనక ప్లాన్ లేకపోతే అది లక్ష్యం అవ్వదు. అవును సార్. కలలకు గనక యాక్షన్ ప్లాన్ లేకపోతే అది లక్ష్యం అవ్వదు. సో, వీటి మూడిటికి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో బోర్ కొడుతుంది. బయటికెళ్ళాలనుకుంటున్నాను. ఇది కోరిక. హ్మ్. ఏం చేస్తున్నావు అంటే, "ఏం లేదు బయటికెళ్ళాలని ఉంది" అని. బయటికెళ్ళాలని ఉంది అన్నాడు గానీ, ఇంక దాంట్లో ఏం డీటెయిల్స్ లేవు. అయితే ఓల్డ్ సిటీకెళ్ళాలని ఉంది. అది కల. సో, నేను ఎక్కడికెళ్ళాలని ఉందని స్పెసిఫిక్‌గా చెబితే ఓల్డ్ సిటీకెళ్ళాలి, రెస్టారెంట్‌కెళ్ళాలి, పార్క్‌కెళ్ళాలి, ఎక్కడికైనా ఎళ్ళాలి. ఇది కల అవుతది. అవును. అయితే ఎక్కడికైనా వెళ్ళడానికి నేను రెడీ అయ్యాను. కరెక్ట్‌గా 10:00 అయింది. స్టార్ట్ అయ్యి 12కి అంతా మనకి వచ్చేసేయాలి. నేను చదువుకోవాలి అని అంటే అది లక్ష్యం అది. సో, ఇప్పుడు కోరిక, కల, లక్ష్యానికి తేడా తెలిసిన వాళ్ళు, వాళ్ళకున్నది కోరిక, కల, లక్ష్యమా తెలుస్తుంది. ఒకవేళ మీరు కలనే ప్రతిరోజు నాది లక్ష్యం అని చెప్పుకుంటూ ఉంటే, ఆ లక్ష్యానికి ప్లాన్ ఉందా లేదా అని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవును సార్.